హలో ఫ్రెండ్స్, నిన్నటి జరిగిన మ్యాచ్లో తమిళ తలైవాస్ అండ్ తెలుగు టైటన్స్ అయితే హోరాహోరీగా మ్యాచ్లో పాల్గొన్నాయి. మ్యాచ్లో మొదటిగా పాయింట్స్ తమిళ తలైవాస్ కైవసం చేసుకున్నారు అండ్ తెలుగు టైటన్స్ నుంచి భరత్ అయితే అదరగొట్టాడనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు పవన్ షరావత్కి మాత్రం ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు తెలుగు టైటన్స్. కానీ అర్జున్ మాత్రం తన ప్రదర్శన మాత్రం చక్కగా చేసి లెఫ్ట్ మరియు రైట్ కార్నర్ నుంచి పాయింట్స్ని అయితే రాబట్టాడు. తెలుగు టైటన్స్ నుంచి శుభం షిండే తన ట్యాకిల్స్తో అందరినీ అలరించాడు అండ్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా చక్కగా ఆడారు. కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే ఎప్పటిలాగానే చేసిన తెలుగు టైటన్స్ చేసే పాత తప్పుల్నే మళ్ళీ రిపీట్ చేశారనిపిస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా మ్యాచ్ని అయితే కోల్పోవడం జరిగింది. చివరికి 2 నిమిషాల గేమ్ చాలా ఉత్కంఠగా జరిగింది. పవన్ ఈ 2 నిమిషాల నుంచే తన పవర్ని అయితే చూపించాడు. రైడ్స్ చేసి తమిళ తలైవాస్ను టీంను నిలబెట్టడానికి తను ఎంతో కృషి చేశాడు. స్టార్టింగ్లో అయితే అతను అంతగా కనబరచకపోయినా కానీ లాస్ట్కి చివరి నిమిషంలో మాత్రం తన సత్తా ఏంటో చూపించి తమిళ తలైవాస్ని టీంని చక్కగా రాబట్టాడు. పాయింట్ల పట్టిక అయితే ఈ విధంగా ఉంది. అర్జున్ దేశ్వాల్ వచ్చేసి 7 రైడ్స్ చేస్తే 5 బోనస్, మొత్తం 12 పాయింట్స్ చేశాడు. పవన్ షరావత్ అయితే 7 రైడ్ పాయింట్స్ సాధించి 2 బోనస్, మొత్తం 9 పాయింట్స్గా ముగించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతగా రాణించలేదు, బట్ లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం పవన్ షరావత్ ఫామ్ అయితే చక్కగా ఉంది. అంటే తెలుగు టైటన్స్ విషయంకి వస్తే కనుక భరత్ 9 రైడ్ పాయింట్స్ సాధించి 2 ట్యాకిల్స్ అయితే చేసి మొత్తం 11 పాయింట్స్ అయితే తను ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ మాలిక్కు 3 రైట్ పాయింట్స్ చేసినప్పటికీ 3 బోనస్లతోటి మొత్తం 6 పాయింట్స్తో సరిపెట్టుకున్నాడు. శుభం షిండే వచ్చేసి 4 ట్యాకిల్స్ పాయింట్స్ చేశాడు. ఆశిష్ నెర్వాల్ ఆపద్ బంధుడు అంటాం కదా మనం, తను అయితే 2 రైట్ పాయింట్స్ చేసి 1 బోనస్ చేసి మొత్తం టోటల్గా 3 పాయింట్స్ ఇచ్చాడు. స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ 35 అండ్ తమిళ తలైవాస్ 38గా ఉంది. అండ్ జస్ట్ ఇది 3 పాయింట్ల డిఫరెన్స్లో మన వాళ్ళు ఓడిపోయారు. దీంట్లో కంగారు పడవలసిన పని ఏం లేదు. ఇంకా ఈరోజు నైట్ జరిగే మ్యాచ్లో మరింత ఉత్సాహంతో వాళ్ళు ఆడతారని ఆశిద్దాం.